share and subscribe to Vishwasam.in. ఐపీఎల్ లో మీ ఫేవరెట్ టీమ్ ఏది? సిటీల వారీగా ఉండే జట్ల కోసం ముఠాలుగా విడిపోయి తన్నుకునే అభిమానం మన సొంతం. ఆట కన్నా ఇండివిజువల్స్ ని నెత్తికెత్తుకోవడం ఇప్పుడు కొత్త కల్చర్. ఫ్యానిజం ఎగిరి ఫెనటిజం కూడా అయిపోయి అప్పుడే 10 ఏళ్లు దాటేసింది. హార్దిక్ పాండ్యాను అమాంతం తెచ్చి వేలంతో సంబంధం లేకుండా నేరుగా ముంబైకి కెప్టెన్ గా పెట్టుకున్నాక అసలు ఐపీఎల్ నిబంధనలు నిర్ణయిస్తున్నది ఎవరు, పరిస్థితుల్ని శాసిస్తున్నది ఎవరు అనే చర్చ సాగుతోంది. ఇంతకీ ఏంటి మ్యాటర్? ఐపీఎల్లో డబ్బున్నోడుదే రాజ్యమా? ఫ్రాంచైజీల ప్రయోజనం కోసం టీమిండియా కూడా బలి అయిపోవాల్సిందేనా? ఇవే 2 కీలక ప్రశ్నలు. ముందు మొదటి పాయింట్ ను చూద్దాం. ఐపీఎల్లో డబ్బున్నోడిదే రాజ్యమా? ఎస్, ఖచ్చితంగా అంతే. పేరుకే 10 ఫ్రాంచైజీలు ఉంటాయి, కానీ అక్కడ పెత్తనంలో మాత్రం 2-3 ఆటే సాగుతూ ఉంటుంది. బ్రాండ్ వాల్యూలోను విజయాల్లో కూడా ఆ జట్లే డామినేట్ చేస్తూ ఉంటాయి. కావాలంటే చూడండి, ఇప్పుడు ముంబై హార్దిక్ ను అడ్డంగా వెనక్కి తీసుకురావడం మీద రకరకాల మాటలు వినిపిస్తున్నాయి. ముంబై హార్దిక్ కోసం గుజరాత్ జట్టుకు 100 కోట్లు ఇచ్చిందనే ప్రచారం. రోహిత్ లాంటి దిగ్గజ ఆటగాన్ని ఉన్నట్టుండి పక్కన పడేసిన అంబానీ యాజమాన్యం. ఇదే కదా ఇప్పుడు జరిగింది. దీనివల్ల క్రికెట్ కు ఏంటి ఇబ్బంది అంటారా? అక్కడికే వస్తున్నా. ఆటగాడి టాలెంట్ కి, అనుభవానికి, దేశ జట్టులో అతని పాత్రకి ప్రాధాన్యం లేకుండా కేవలం ఆర్థిక ప్రయోజనాలు మాత్రమే లెక్క వేస్తున్నారు ఇక్కడ అని చెప్పడానికి ఇది రుజువే కదా. వరల్డ్ కప్ ఓడిన తర్వాత మానసికంగా నలిగిన రోహిత్ కు ముంబై జట్టు మరో షాక్ వెంటనే ఇచ్చింది. ఆ తర్వాత హార్దిక్ కి కెప్టెన్సీ ఇవ్వడం చూసి బుమ్రా, ఇషాన్, స్కై ఇబ్బంది పడుతున్నారని టాక్ కూడా వచ్చింది. అదే నిజం అని రుజువు చేస్తూ కిషన్ టీమిండియా నుంచి రిలీవ్ అయిపోయాడు. అలా రిలీవ్ కావడానికి అతను చెప్పిన కారణం మెంటల్ స్ట్రెస్. అంటే ఐపీఎల్ వ్యాపారం టీమిండియాను చిన్నాభిన్నం చేస్తోందనే కదా. డబ్బులు పిండుకోవడం మీద ఉండే బీసీసీఐ ఐసీసీ టోర్నమెంట్లు గెలిచే జట్టును తయారు చేయగలదా? ఇదే పాయింట్ అభిమానులకు తెలియాలి. ఎందుకంటే ఐసీసీ టోర్నమెంట్లు, ప్రతిష్టాత్మక టోర్నీల కోసం ఫ్రాంచైజీ క్రికెట్ ను పక్కన పెట్టడం ఆస్ట్రేలియా లాంటి బోర్డులు అక్కడి ఆటగాళ్లు చేస్తూ ఉంటారు. మనోళ్ళు మాత్రం తీరిగ్గా 2-3 నెలలు ఐపీఎల్ ఆడి అలసిపోయి ఐసీసీ వరల్డ్ కప్ ఆడి ఓడిపోతూ ఉంటారు. గత T20 వరల్డ్ కప్ లో ఇదే జరిగింది. 2024 ప్రపంచ కప్ కి కూడా వారం రోజుల ముందు వరకు ఐపీఎల్ ఉండబోతోంది. మరి ఇన్ని విభేదాలు, మెంటల్ టెన్షన్లు, కోట్ల డీల్స్ పెట్టుకున్న ప్లేయర్లు ప్రపంచ కప్ గెలవడం సాధ్యమయ్యే పనేనా? పైగా ఇంకో మాట, ఐపీఎల్లో పెత్తనం చేసే జట్లే టీమిండియాలో కూడా పై చేయి సాధించడం చూస్తూ ఉంటాం. శ్రీనివాసన్, ధోని కాంబో దాదాపు 7-8 ఏళ్లు టీమిండియాను డిసైడ్ చేసింది. అశ్విన్ లాంటి వాళ్ళు చెన్నైలో ఉన్నంతకాలం నేషనల్ జట్లో పర్మనెంట్ మెంబర్స్. చెన్నైతో లింకు తెగగానే ఎప్పుడు ఉంటాడో ఓడతాడో తెలియనట్టుగా అయిపోయింది పరిస్థితి. కావాలంటే చెక్ చేసుకోండి. ఇప్పుడు ముంబైలో ఆడుతున్న 7 ఆటగాళ్లు జాతీయ జట్టులో ఉన్నారు. ఇంతగా ఏ టీం నుంచి కూడా టీమిండియాలో ప్రాతినిధ్యం లేదు. చూసుకోండి, ఇది ఐపీఎల్ ఎఫెక్ట్ అంటే వ్యాపార ప్రయోజనాలే, ఫ్రాంచైజీల నిర్ణయాలే మన క్రికెట్ నిర్ణయిస్తున్నాయి అని హార్దిక్ వ్యవహారం మరోసారి రుజువు చేసింది. అభిమానులు మాత్రం హార్ట్ బ్రేకులతోనూ, పిచ్చి అభిమానులతోనూ గొడవలు పడుతూ బుర్ర ఖరాబ్ చేసుకుంటూ ఉంటారు. మన క్రికెట్ పరిస్థితి మీద, ఐపీఎల్ ఎఫెక్ట్ మీద మీ అభిప్రాయాన్ని కమెంట్లో చెప్పండి. Like, share and subscribe to Vishwasam.in.